వాళ్ళు టీవీ నైన్లు పెట్టే వాళ్ళకి 5,000 ఇచ్చాను, టీవీ నైన్లు ఇప్పిస్తారు. అందుకే డబ్బులు లేదంటే ఎంత ఇచ్చినారమ్మా డబ్బులు? ఎంత ఇచ్చినారు డబ్బులు? 3.5 లక్షల. ఎన్ని నెలల? అది అమ్మ చచ్చిపోయింది సంవత్సరంలో. అమ్మ చచ్చిపోతే మళ్ళీ ఒక సంవత్సరంలోనే అన్న, 2 సంవత్సరంలోనే అమ్మ అని చచ్చిపోయి ఆ వదిని అమ్మ కూడా ఇదే అయిపోయాయి. 2 పిల్లలు నేనే చాకుంటున్నాను, అమ్మాయిని నేనే చాకుంటున్నాను. తమ్ముడు నాకు చెప్పండి సరిపోయేది. ఎవరు మా ఊళ్ళో ఇట్లా ఊర్లో పెత్తులలో బాగా చెప్తున్నారు. తాత అంటే మాకు చెప్పుకోకుండా తాత దిగిపోయి ఇచ్చినట్టు తాత ఇతను అదిగిపోయి అంటే అతను ఇట్లా కాదబ్బా చైనీకి 70,000 అవుతుంది అన్నాడు. ఎందుకు 70,000 లేదమ్మా 70,000 అవుతుంది చైనీ కానే. తమ్ముడి తాత మాకు చెప్పండి సరిపోతే మాకు చెప్పినట్టు పెండ ఏమైనంటే మా అమ్మ చచ్చిపోయింది, మా అయ్య చచ్చిపోయింది, దిక్కులలో మా అన్న చీర కట్టుకున్న మా అన్న చాకు మమ్మల్ని అందరూ మా అన్న చాకున్నాడు మమ్మల్ని. మాకు ఇట్లా పరిస్థితి బయటకు వచ్చేది, మాకు అంత ఇబ్బంది అయిపోయేది. ఏమేమని అడిగినాం. నేను మీకు 2-3 చేసిండు, ఎవరు చేసిండు అన్నీ ఏమేమి చెప్పినాడు. శివ తెలుసు కదా మీకు కూడా ఏమేమో చెప్పిండు, అన్ని వాళ్ళు చేసిండ్రు అని. సరే పెట్టుకున్నాము. ఎట్లా ఇచ్చిండో తమ్ముడు 70,000 ఇచ్చిండు. ఏమన్నాడు అంటే మళ్ళీ తమ్ముడు నువ్వు మా సహాయం పడ్డావు కదా, నీకు ఒక వారంలో నీకు చేసిస్తా, నాకు ఇంకా 1,00,000 రూపాయలు పని ఉంది అన్నాడు. వాడు ఎట్లా నమ్మ మోసిపోయిండో 1,00,000 రూపాయలు ఇచ్చిండు. వాడు ఎట్లా వీడియోది అవన్నీ రికార్డింగ్ పెట్టుకున్నాడు. 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇది ఒక 70,000 ఎంత 1,70,000. మీరు 2 రోజులకి ఏమనంటే 1,00,000కి 2 లక్షలు ఇస్తారు నాన్న ఎట్లా చేసినట్లు మనం మోసం చేసి 1,00,000కి 2 లక్షలు ఇస్తారా. మళ్ళీ అప్పుడు 1,00,000 ఇస్తున్నాడు. అంతా 3.5 లక్షలు చేతి కానీ తమ్ముడు ఇచ్చిండు. పెద్దమూలంలో చేస్తాడంట. అవి క్రిస్టియన్స్ అయితే దుర్గమ్మ నమ్ముతున్నాడంట, దుర్గమ్మ పట్టం పెట్టుకుని చేస్తున్నాడు ఇవన్నీ. తమ్ముడు మాకు చెప్పింది సరిపోయేది. ఎవరో బాగైందని తమ్ముడికి చెప్పి తమ్ముడు ఈయన దగ్గరికి వచ్చింటే చేసాక 70,000 అవసరం పడదని ఒక అంతా 1,50,000 తీసుకున్నాడు. ఆ రోజు మళ్ళీ ఇంకో రోజు ఏమన్నాడంట, లేదురా మాకు ఇట్లా కొంచెం అవసరం ఉంది, 1,00,000కి 2 లక్షలు ఇస్తారంట, నువ్వు నాకు 2 లక్షలు ఇవి నీకు 4 లక్షలు ఇస్తానని చెప్పిండంట. తమ్ముడు ఏమి నాకు బాగా అవుతుంది అమ్మని వాడు 2 లక్షలు ఇచ్చేసింది. అంతా టోటల్ అంతా 3,05,000 అయింది. మీ తమ్మునికి ఏం సమస్య ఉందమ్మా? మా అమ్మ చచ్చిపోయింది, మా అన్న సంవత్సరంలోనే చచ్చిపోయిండ్రు అనమాట. 2 మా అమ్మ మా అన్న పిల్లలు ఇదల్లా అయింది. ఇప్పుడే మా తమ్ముడు నాకు ఫోన్ చేసి ప్లాట్ తీసుకున్నాను నేను, ఆ పేరు మీద ఉండాలి కదా ఏదని డబ్బులు కట్టాలి కదా. తమ్ముడు ఏడుస్తున్నా ఓం శక్తి మాలేసాం మేము. ఏం రా డబ్బులు కట్టాలి కదా 2.5 లక్షలు. తమ్ముడికి ఫోన్ చేస్తే తమ్ముడు మా అన్న నేను చచ్చిపోతున్నా నేను ఇట్లా చేసాను. ఏం చేసామంటే ఇలా పోయాడు తాతదికి, తాత ఇలా ఒప్పించిండు ఇలా చేసిండు అని చెప్పిండు. ఇవాడు ఇలా మేము రికార్డింగ్ పెట్టుకున్నాం. రికార్డ్ లేకపోతే మా మోసపోయే వాళ్ళమే. రికార్డింగ్ కూడా మళ్ళీ ఈయన ఫోన్ చేస్తే మళ్ళీ రికార్డింగ్ పెట్టుకున్నాను. ఈయన జాతికి మాట్లాడలేదని తప్పి మాట్లాడలేదు, అవన్నీ ఇచ్చాను కోసం తీసుకున్నాను అన్నాడు. రికార్డింగ్ పెట్టుకున్నాం ఎప్పుడు ఇస్తామంటే రేపు ఇస్తాను అన్నాడు. సరే మళ్ళీ ఫోన్ చేస్తే లేదమ్మా రేపు ఇస్తాను అన్నాడు. మళ్ళీ ఇంకో రోజు ఫోన్ చేస్తాం మళ్ళీ రేపు ఇస్తామన్నాడు. ఇంకో రోజు ఫోన్ చేస్తే 3 రోజులు అన్నాడు. మళ్ళీ ఒప్పుకున్నాం. మళ్ళీ ఇంకో రోజుకి చేస్తే మళ్ళీ రేపు ఇస్తాను అన్నాడు. ఇట్లా మమ్మల్ని 20 రోజుల నుంచి రేపు అన్నాడు. మేము దిగేసి చెప్పు చేయకుండా మేము బెంగళూరు వచ్చి వచ్చేసాం. ఇడికి ఏడా కత్తి మండి రోడ్డుకి చిన్న పట్టు వేసుకుని దేవుని చెప్తున్నాడు. మేము పోయేస్తాం. భయపడేసిండు. మేమేం నాయన ఇట్లా ప్రేమతో మాట్లాడాలి, మేము ఎందుకు ఇలా తీసుకున్నాం ఎందుకు మాట్లాడితే మేము ఇస్తాను అన్నాడు. ఇవ్వలేదు. పొద్దున్న వచ్చిన మేము తాను చూపుగా ఎండికి తిని ఆడేపడుతున్నాము. ఈ రోజు 4 రోజులు ఏంది మా లాస్ట్ ఖర్చు ఎంత అవుతుంది, మా తినే ఫుడ్ ఎంత ఖర్చు అవుతుంది అవి. ఇప్పుడు అందుకే మాకు 3.5 లక్షలు అవ్వ ఖర్చు, 4 లక్షలు ఇవ్వాలి. ఇస్తానంటే పెద్ద 3 లక్షలు లేకపోతే 4.5 లక్షలు వల్ల చేసిన మమ్మల్ని రోజు ఈ ఊర్లో ఇవ్వడానికి ఏం పండ పెద్ద అబద్ధం వచ్చిన రోజే మళ్ళీ ఖర్చు పేపర్లు పెట్టుకున్నాయి. ఆయన ఏమన్నాడంట పేపర్లు ఇస్తే ఇస్తానన్నాడంట. ఆయన పేపర్లు తీసుకొని వాళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు ఏమంటున్నారు పేపర్లు తీసుకుని ఆయన తెంగేసి బీన్స్ ఇచ్చా తీసుకున్నాడు. ఏం చేయాలి? నైట్ మా కళ్ళకి రేట్ అడిగితే లేదమ్మా నా ఫోన్ ఛార్జింగ్ లేదు రేపు నీకు చెప్పి ఇప్పిస్తామన్నాడు. మళ్ళీ ఫోన్ మళ్ళీ 10 రూపాయలు చెప్పి మళ్ళీ ఎవరు పట్టుకున్నాడు ఎవరు నాగరాజ్ అంటే ఈ ఊర్లో నాగరాజ్ మాకు మళ్ళీ నిన్నాడు కలిసి ఇక్కడ గొంతులు కలిసి ఏమన్నాడు ఎందుకులో అమ్మ ఎందుకు ఫైనాన్స్ డబ్బులు నెలకు 10 రూపాయలు అంట. నెలకు 10,000 ఇస్తున్నా ఇది 10 రూపాయలు అంటే ఇస్తున్నాడు అంటే ఆయన ఇంకా 1,00,000 2 తేదీ ఇస్తావు ఇంకా 50,000 ఇంకో కొట్టి నాకు
అంటే కాదమ్మా ఇప్పుడు మీరే కొంత భక్తి మార్గంలో మీరే ఉంటారు, మరి మీరే ఎట్లా మోసపోయి? నేను లేని అసలు మేము తమ్ముడు మాకు చెప్పకుండా వచ్చిండు. మోసపోయింది మేము కాదు, మొత్తమైనా మేము అడుగు తినేది బెంగళూరులోన. ఆ పిల్లోడు ఉన్నాడే ఆయన్ని నమ్మించి మోసం చేసిండు. అర్థమైనా మాకు తెలుసు ఒక్కొక్క రూపాయి ఎట్లా కష్టం పడితే వస్తుంది మాకు తెలుసు. మేము పొద్దున్న లేస్తే స్పీడ్ బ్రేకర్ దగ్గర మీరు చూసింటారు, మీరు ఇచ్చేవాళ్ళు మేము తినేవాళ్ళం, మేము లేదనుకోము. కానీ అన్ని డబ్బులు జమ చేస్తే ఇంటిలో సడన్లీ చచ్చిపోయినారని ఇతని దగ్గరకు వచ్చినారు. ఇతను అట్లా చేయొచ్చా చెప్పండి మీరే. ఇప్పుడు కూడా చూడండి 2 లక్షలు ఇస్తున్నావు, 2 లక్షలు రోజు ఇస్తున్నావు. 2వ తేదీ 1,05,000 ఇస్తావు కదా, 1,05,000 ఇస్తావు. ఈకుంటే వాళ్ళకి వీళ్ళ నంబర్ మేము తీసుకుంటాము. 2వ తేదీకి ఇకపోతే వాళ్ళకి 10,000 పోతే పర్లేదు, 10,000 కొట్టి లేదు మళ్ళీ ఈకుంటే అప్పుడు ఏం చేయాలి? అది మీదమ్మా, మీకు సపోర్ట్ గా మేము వచ్చినాం అంతే. పెద్ద తుమ్మలంలోన ఇట్లాంటి వాళ్ళు 30-40 మంది ఉన్నారు ఆల్రెడీ. పోలీస్ స్టేషన్ లో కూడా పిల్లలు కొడదాం ఏమని చేసుకుంటే పెద్ద తుమ్మలంలో 40-50 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంత ముట్టిందమ్మా ఇప్పుడు అన్నా? మేడం ఎంత ముట్టింది ఇప్పుడు? ఇంకా ఎంత కావాలా? 1,50,000 ఇంకా బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తానన్నారు? 1,50,000 2వ తేదీ ఇస్తామన్నారు. ఇంకా 50,000 24 hours లిమిట్ పడింది ఇచ్చేస్తామన్నారు. నీది ఏ ఊరు తమ్మి? బూడిదిని రాయచూరు జిల్లా బూడిదిని. అసలు నీకు తాత నీకు ఎవరు చెప్పినారు? ఎవడో బేకర్ నాకు కూడా చెప్పినాడు. నాకు కరం కానీ వచ్చేసాను. ఎన్ని ఇచ్చి ఇచ్చేసి 1,05,000 ఇచ్చేసి 1 lakh అయింది. ఎన్ని సంవత్సరాలే? 1 month అయింది. 1 month అయింది. ఏమని చెప్పి తీసుకున్నాడు? 5,000 తీసుకొని మేము అప్పుగా ఉంది. దూరం నుంచి మాట్లాడు. దూరం అప్పు ఉంది, కొంచెం అర్జెంట్ కావాలి నాకు. ఈ అప్ప నాకు చాలా ఆయన తెలుసా నీకు అప్పుడే? 1 lakh ఇది మాకు కొంచెం బాకీ ఇప్పించుకున్నాడు. ఇంకా 1 lakh ఇంకా 2 lakhs ఇప్పించుకున్నాడు. మొత్తం ఏమో చేసినాడు అబ్బా. నాకు ఇంత పెట్టి ఫ్రెష్ ఉన్నాడు అని ఏమో కట్టేసినాడు. ఏమో నాకు అసలు మైండ్ తెలియదు. అసలు నీవు ఎందుకు దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఏం సమస్య? మా ఫ్యామిలీ సమస్య ఇక్కడ వచ్చేసినాము అంతే. ఫ్యామిలీ మా మదర్ చనిపోయింది, మా బ్రదర్ మధురే వేరే వాళ్ళ మా ఊర్లో వస్తున్నాము నీకు బిడ్డలు కాకుండా గేటుకి సాలిపోతాం. మేము పొద్దులైనా మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కాదు. అర్థమైందా? నీకు బిడ్డలు కాకుండా నువ్వు మా ఇంట్లో కాకుండా మంచి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము
మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.